శారీకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. మాన్సి మాన్సి ఇంట్లో క్యాష్ ఎంత ఉంది? నేను ఖర్చు పెట్టలేనంత, మీరు లెక్క పెట్టలేనంతుంది. అబ్బా మాన్సి బీ సీరియస్. లేకపోతే ఏంటి నీరజ్, పాకెట్ మనీ ఖర్చులకే ఆ మీర 1.25 క్వశ్చన్స్ వేస్తుంది. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడుంటుంది? నేను షాపింగ్ చేసే చాలా రోజులైంది. చూడు, నా శారీస్ కి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా లేదు. క్యాష్ లేదా? ఇప్పుడు ఎలా? జ్యువెలరీ? ఎస్ మాన్సి, నీ దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం కావాలి ప్లీజ్. ఇట్స్ వెరీ అర్జెంట్. వాట్ నీరజ్, నీకు నా జ్యువెలరీతో ఏంటి అవసరం? అసలు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? కంగారు పడకపోతే గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతుంది మాన్సి. గోల్డెన్ ఛాన్సా? ఏంటది? ఇందాక ఒక పర్సన్ కలిశాడు. సో ఇప్పుడు మన దగ్గర క్యాష్ లేదు కాబట్టి అతనికి నీ నగలిచ్చి ఆ ఫార్ములా తీసుకుని వస్తాను. ఆర్ యు క్రేజీ నీరజ్? ఎవడో రోడ్డు మీద కనిపించి అది ఇది అడగగానే టెంప్ట్ అయిపోయి నమ్మేయడమేనా? అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. అబ్బా మాన్సి, నేను దారిలో వస్తూ నెట్లో సెర్చ్ చేశాను. అతను చెప్పిందంతా నిజమే. టీవీ ఛానల్స్ లో కూడా దాని మీద స్పెషల్ స్టోరీస్ రన్ చేశారు. అతని కోసం వెతకడం, అతని ఫార్ములాని కొట్టేయాలనుకోవడం అంతా అంతా నిజమే మాన్సి. లక్కీగా అతను నాకెదురయ్యాడు. అవునా? ఓకే, కానీ బ్రోయిన్లాతో కూడా ఒక మాట చెప్పి ఆ తర్వాత మనం డిసైడ్ అవుదాం. నో మాన్సి, నో మాన్సి. దాదా ఇలాంటి డీల్స్ కి అస్సలు ఒప్పుకోడు. ఒకరి కష్టాన్ని, ఐడెంటిటీని కూడా మనం బిజినెస్ గా మార్చకూడదు అంటారు. అది కాకుండా నువ్వు కూడా చాలా సార్లు దాదా సపోర్ట్ లేకుండా ఏదైనా సాధించమని చెప్పావు కదా. దిస్ ఇస్ దట్ ఛాన్స్ మాన్సి. ప్లీజ్ మాన్సి, నాకు సపోర్ట్ చేయి మాన్సి. ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. ప్లీజ్ మాన్సి. ఓకే ఓకే నీరజ్. మాన్సి ప్లీజ్ ప్లీజ్ మాన్సి. మాన్సి నీరజ్, కామ్ డౌన్ నీరజ్. కూల్, కాస్త రిలాక్స్ గా ఆలోచించు. ఇది నువ్వు అనుకున్నంత ఈజీ కాదనిపిస్తుంది నీరజ్. నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది నీరజ్. నో మాన్సి, ఇట్ ఈస్ వర్క్ ఫర్ ష్యూర్. ప్లీజ్ ట్రస్ట్ మీ మాన్సి. ఓ మై గాడ్, నువ్వు ఇలా చెప్తే వినవు. మామిళ్ళకి చెప్తే తనే నీకు అర్థమయ్యేలా చెప్తారు. మాన్సి, నో మాన్సి. నీరజ్, నో మాన్సి, ఇంట్లో చెప్పొద్దు. చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. దే వోంట్ సపోర్ట్ దిస్. ప్లీజ్ మాన్సి, ప్లీజ్ మాన్సి. ఓకే నీరజ్, ఓకే, కామ్ డౌన్. నేనెవరికి చెప్పనులే. కూల్, నువ్వేం టెన్షన్ పడకు. ఒక్క నిమిషంలో వస్తాను. ప్లీజ్ మాన్సి, ఈ ఒక్క విషయంలో నాకు సపోర్ట్ చేయి. నీకు నమ్మకం లేకపోతే నువ్వు కూడా నాతో పాటు రా. ఇద్దరం కలిసి ఆ ఫార్ములా తెచ్చుకుందాం. నేను అనుకున్నట్టుగా ఆ మెడిసిన్ ని మార్కెట్లోకి తీసుకొస్తే మనం మిలియనీర్స్ అవడం ఖాయం. ఐ కెన్ సే దట్. దాంతో దాదాలాగా నేను కూడా బిజినెస్ ఐకాన్ అవుతాను. ఓకే నీరజ్, నీకు ఆ ఫార్ములా కావాలి అంతే కదా? సరే, నేను నీతో వస్తాను. నాకు నమ్మకం కలిగితేనే తీసుకుందాం, ఓకేనా? షూర్ మాన్సి. జస్ట్ వెయిట్. ఇవి సరిపోతాయి నీరజ్? ఎస్ మాన్సి, తను ఎలాంటి డిమాండ్ చేయలేదు. మనం ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. లెట్స్ గో. ఓకే, పద. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? మనిద్దరం ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మాట్లాడుకోవాలి అంటే ఇదే బెస్ట్ ప్లేస్. డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చేస్తారా? మరెక్కడికి వెళ్దామో చెప్పు.
ఏ కాఫీ షాప్కో రెస్టారెంట్కో వెళ్తే మనం అసలే పబ్లిక్ ఫిగర్ కదా. ఎవడొకడు ఫోటోను వీడియోను తీసి ది బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ డేటింగ్ విత్ అన్ ఎంప్లాయ్ అని పబ్లిసిటీ చేస్తే నీకు ఓకేనా? నో నో నో. వై నో నో నో? పర్లేదులే, అలా జరిగితే నీకు కూడా మీ నాన్నకి ఎలా చెప్పాలనే టెన్షన్ తీరిపోతుంది. ఏమంటావ్? ఊరుకోండి సార్. మా నాన్నకి మన ప్రేమ గురించి తెలియాలి, మన మీద వచ్చే ప్రచారాల గురించి కాదు. అలాగైతే నీ క్వశ్చన్ మార్క్ ఫేస్ ని స్మైలీగా మార్చేసే. లోపలికి పద. సార్ సార్ సార్, ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరా? లేరు కాబట్టే మనకు కాస్త ప్రైవసీ ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను. కార్లో కూడా ఇద్దరమే ఉంటాం కదా సార్. ఓహో, అయితే మనిద్దరం కార్లో వెనకెళ్ళిపోయి మీ బస్తీ బయట కారు ఆపుకొని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటే సరిపోతుంది కదా. సార్, నా ఉద్దేశం మరి ఇంత ప్రైవసీ అవసరమా అని. నాకైతే అవసరం. ఎందుకు సార్? ఎందుకంటే లోపలికెళ్ళాక వెళ్ళాక హాట్గా హాట్గా కాఫీ పెట్టిస్తావని. కాఫీనా? మరి నువ్వేమనుకున్నావు? నేనేమనుకోవాలని మీరలా అన్నారో మీకు తెలీదా? అయ్యో అను, నా గురించి నీకు తెలుసు కదా, ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్. అవునవును, ఇన్నోసెన్స్ ని ఇంటెలిజెంట్ గా ప్రెజెంట్ చేసి ఇంటెలెక్చువల్ పర్సన్ మీరు. ఓ, నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకు కూడా తెలీదే. నా దగ్గర కాదు మీ వేషాలన్నీ. అను అను అను, పెళ్లికి ముందే నువ్వు ఇలా చేస్తే లోపల నుంచి అమ్మ చూస్తుంది, పర్లేదా? అవునా? ముందు చెప్పొచ్చు కదా సార్. అంటే నువ్వు స్ట్రెస్ చేసి మరి ఇంట్లో ఎవరు లేరా అని అడిగేసరికి నిన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పలేదు. నువ్వు మరీ ఇంత నాటీగా బిహేవ్ చేస్తావని నాకేం తెలుసు. సార్ పద. ఆగండి. ఏంటి ఆర్య ఇది? నువ్విలా చేస్తావని నేను అనుకోలేదు. నువ్వెవరితో వచ్చావో నీకు తెలుసా ఆర్య? అమ్మా అను, నువ్వు కలవాలి అన్నావని అడిగాను కదా అని ఇలా తీసుకొస్తావా? ఏంటి మీరా, ఈ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు చూసుకునే బాధ్యత నీదే కదా. నువ్వైనా మంచి చెడు చెప్పవా? మ్యామ్,
ఆర్య నీకు సార్ కాబట్టి చెప్పలేవు సరే. అను నీకంటే చిన్నదే కదా, తనకైనా చెప్పొచ్చుగా. తను ఆర్యతో ఇలాగేనా రావడం? అమ్మా అది కాదు. గోపి, అను నా ఇంటికి కాబోయే కోడలార్య. తన అధికారంగా వచ్చినా అనధికారంగా వచ్చినా సరే నీతో కలిసి మొదటిసారి మనం ఉన్న చోటులో అడుగు పెట్టబోతోంది. తన రాక నీకు మన ఇంటిల్లిపాదికి శుభకరం కావాలి అంటే దిష్టి దోషాలు పోవాలి కదా. అందుకే ఈ హారతి. టెన్షన్ పెట్టేశావు కదమ్మా. మరి నా కోడల్ని ఎలా పడితే అలా రానిస్తానా? మీరా ఆ పళ్ళెం తీసుకోమ్మా. మేడం, నేనా? వాళ్ళిద్దరికీ దిష్టి తీసి లోపలికి ఆహ్వానించు. ఓకే మ్యామ్. సార్ 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 మీరు వస్తారని నాకు తెలుసు సార్. ఆర్యవర్ధన్ గారే కాదు, ఆయన తమ్ముడు కూడా ఎదుటి వ్యక్తికి నమ్మకానికి ఎంత విలువిస్తారో ప్రూవ్ చేశారు సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మేడం గారు మీ వైఫా సార్? ఎస్. నమస్తే మేడం. ఇంత పెద్ద డీల్ చేయడానికి మీరు మీ హస్బెండ్ కి సపోర్ట్ గా వచ్చారంటే మీరే ఆయన సక్సెస్ సీక్రెట్ అని అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ. అన్నట్లు సార్ ఇదిగోండి, ఆ మెడిసిన్ మేకింగ్ ఫార్ములా మొత్తం ఈ ఫైల్లో ఉంది. త్వరగా తీసుకోండి సార్. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. యా యా, 1 సెకండ్. సమయానికి ఎక్కువ క్యాష్ అవైలబుల్ లేదు. కొంత క్యాష్, ఆ జ్యువెలరీ అందులో ఉన్నాయి. అవి తీసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. భలేవారే సార్, ఇది మీరు నాకు చేస్తున్న గొప్ప సహాయం సార్. ఒక రకంగా చెప్పాలంటే నా ప్రాణాల్ని కాపాడారనే చెప్పాలి సార్. అందుకే ఈ మెడిసిన్ ప్రొడక్షన్ లో మీరు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుంది. దాంతో నా పేరు కూడా సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. తప్పకుండా సార్, మీరు కోరుకున్నట్లే జరుగుతుంది సార్. ఆర్యవర్ధన్ గారు స్వయం కృషి మీద నమ్మకంతో ఎదిగారు సార్.
అలాగే సాటిలేని మనిషి అని అతని పనితనాన్ని నమ్మిన మీరు ఇంకా ఎత్తుకెదుగుతారు సార్. ఈ నమ్మకమే మీకు మిగిలే లాభం సార్. సార్, నేను ప్రపంచంలో ఎక్కడున్నా మీ మేలు మాత్రం మర్చిపోను సార్. ఉంటాను సార్. ఉంటాను మేడం. వస్తాను సార్. ఎస్ ఐ గాట్ ఇట్ మాన్సీ, ఐ గాట్ ఇట్. దీనికి కారణం నువ్వే. బిహైండ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అన్నట్టు ఈ రోజు నా ఈ సక్సెస్ కి నువ్వే సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ మాన్సీ, థ్యాంక్ యూ. దిస్ ఇస్ టూ మచ్ నీరజ్. వెంటనే ఈ ఫార్ములాని స్కాన్ చేసి దాదాకి పంపించాలి. అవును, చాలా సర్ప్రైజ్ అవుతారు. యా ష్యూర్ నీరజ్. Oh my God, నీరజ్! చీటింగ్ 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 చీటింగ్. Stop it, నీరజ్! వాట్ ఇస్ దిస్ నీరజ్? ఇలా అరవడం తప్ప నువ్వేమీ చేయలేవు. నీ తొందరపాటుతనంతో నా నగలని పోగొట్టావు. మాన్సీ, అది కాదు మాన్సీ. డోంట్ టాక్ నీరజ్. నిన్ను నమ్మి పిచ్చిదాన్లా వచ్చాను. క్యాష్ అండ్ జ్యువెలరీ మొత్తం తీసుకొచ్చి వాడెవడి చేతిలోన పెట్టావు. నిన్ను నమ్మి వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. అది కాదు మాన్సీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. నేను చెప్పేది కాస్త ఇంకా వినను వినను. మాన్సీ, మాన్సీ, మాన్సీ ప్లీజ్ మాన్సీ, మాన్సీ. అను, నువ్విక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్యన్ ఇలా మనస్ఫూర్తిగా నవ్వడం చూసి చాలా రోజులైపోయిందను. తన జీవితంలోకి సంతోషాలను తీసుకొచ్చిన కొత్త వెలుగులా కనిపిస్తున్నావను. ఆ అమ్మవారు నా మొర ఆలకించి నిన్ను ఆర్య కోసమే పంపించిందనుకుంటా. ఇంక త్వరగా మీ పెళ్లి జరిపించేస్తే కొడుకు కోడళ్లతో పిల్లా పాపలతో ఈ ఇల్లు కళకళ్లాడ్డం చూడొచ్చనేదే నా ఆశ. అది సరే అను, ఇలా గెస్ట్లా కాకుండా పర్మనెంట్ హోస్ట్లా మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతావు? నువ్వు త్వరగా మీ ఇంట్లో చెప్పకపోతే మేమందరం మూకుమ్మడిగా వచ్చి మరి మీ పేరెంట్స్ ను ఒప్పించాల్సి ఉంటుంది. లేదు మ్యామ్, నేనే ఎలాగైనా అమ్మ నన్నలతో మాట్లాడి ఒప్పిస్తాను. కొంచెం టైం ఇవ్వండి చాలు. సరే, వీలైనంత త్వరగా ఒప్పించేస్తే నేను మరుక్షణం తాంబూలాలతో మీ ఇంట్లో ఉంటాను. అమ్మా, ఏంటార్యా, అమ్మ చాలా హడావుడు చేస్తుందనుకుంటున్నావా? చైనా మరి? నీ పెళ్లి కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, అందుకే ఈ తొందర. అవును, మీ పెళ్లి గురించి మీ ఇద్దరి కంటే ఎక్కువగా మ్యామే ఎక్కువ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. మేడం ఎదురు చూపులకి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిదని నా ఫీలింగ్స్. కరెక్ట్ గా చెప్పావు మీరా. రేపే వీళ్ళు పెళ్లి చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు.
మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. నేను అను కోసం స్వీట్ రెడీ చేస్తాను. మ్యామ్ మీరు పర్వాలేదను? మ్యామ్, అను ఎప్పుడు ఆర్య సార్తోనే ఉంటుంది. తనని ఈ కాసేపైనా మీతో టైం స్పెండ్ చేయనివ్వండి. కావాలంటే నేను వెళ్ళి స్వీట్ చేసి తీసుకొస్తాను. సరే మీరా. అను, ఇల్లు చూపిస్తాన్రా. ఎక్కడికి? నేను గెస్ట్ హౌస్ కి పిలిచింది నువ్వు నేను మాట్లాడుకోవడానికి. వెళ్ళమ్మతో చెప్పు. తప్పు సార్, అలా చెప్పకూడదు. అంటే నేను ఇక్కడికి తీసుకొచ్చింది అమ్మతో టైం స్పెండ్ చేయడానికా? మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా సార్. ఇప్పుడు మాత్రం నన్ను అత్తయ్య గారితో వెళ్ళనివ్వండి.